హాయ్ ఫ్రెండ్స్, మీకు పిఎఫ్ ఖాతా ఉండి ఇప్పటి వరకు నామినీ యాడ్ చేయలేదా? అయితే మీ తదనంతరం మీ వారసులకు వచ్చే 7 లక్షల ఉచిత బీమా మీరు పోగొట్టుకున్నట్లే. 2026 ఏప్రిల్ తర్వాత తప్పనిసరి చేసిన ఈ ఈనామినీ ప్రక్రియని మీరు చేసుకున్నట్లయితే ఇక నుంచి మీరు మీ ఖాతా నుంచి డబ్బులు కూడా తీసుకోలేరు. ఉచితంగా చేసుకునే ఈ ప్రక్రియకి కేవలం ఆధార్ అండ్ నామినీ ఫోటోస్ ఉంటే సరిపోతుంది. 2 నిమిషాల్లో చేసుకోవచ్చు. దీనికోసం మీ బ్రౌజర్ లో యుఏఎన్ మెంబర్ పోర్టల్ ని ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇందులో మీ యుఏఎన్ నంబర్ అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు సబ్మిట్ యువర్ ఈనామినీ అని వచ్చేస్తుంది. ఇది చేయకుండా మీరు క్లెయిమ్ కూడా చేయలేరు. అట్లీస్ట్ ఇక్కడ క్లోజ్ ఆప్షన్ కూడా లేకుండా డైరెక్ట్ గా ఫైల్ ఈనామినేషన్ ఉంది. ఒకవేళ ఇక్కడ మీకు క్లోజ్ అని వచ్చినా మీకు కేవలం 5 లాగిన్స్ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఆ లోపు మీరు నామినీ చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఫైల్ ఈనామినీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ డైరెక్ట్ గా నామినీ పేజ్ ఓపెన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ నామినీ చేసే ముందు మొదటగా అప్లికెంట్ ఓనర్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అందుకోసం ఇక్కడ వ్యూని సెలెక్ట్ చేసి ఇందులోంచి ప్రొఫైల్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫస్ట్ అకౌంట్ హోల్డర్ పాస్పోర్ట్ ఫోటోని అప్లోడ్ చేయాలి. దానికోసం ఇక్కడ చూస్ ఫోటోని సెలెక్ట్ చేస్తే ఫోటో అప్లోడ్ అడుగుతుంది. అటాచ్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోటోని పర్ఫెక్ట్ సైజ్ లో అడ్జస్ట్ చేసి ఓకే చేయండి. తర్వాత ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ లో అకౌంట్ హోల్డర్ ఒకవేళ ఫీమేల్ అయి మ్యారీడ్ అయితే ఇక్కడ భర్త పేరు ఆయన ఆధార్ ప్రకారం ఉండాలి. దానివల్ల ఫ్యూచర్ లో క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అదే ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ చెక్ చేసుకోండి. అలాగే కింద జెండర్ అండ్ రిలేషన్ ని చెక్ చేయండి. ఇక్కడ మ్యారీడ్ అయితే హస్బెండ్ లేదా అన్మ్యారీడ్ లేదా మగవారు అయితే రిలేషన్ ఫాదర్ ఉండేలా చూసుకోండి. తర్వాత కింద మెరిటల్ స్టేటస్, ఇందులో మీ ప్రెసెంట్ స్టేటస్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఆర్ విడోర్ ఆర్ డైవోర్స్డ్ స్టేటస్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఏమన్నా రాంగ్ ఉంటే పక్కన పెన్ మార్క్ ని సెలెక్ట్ చేస్తే ఎడిట్ చేసుకోవడానికి జాయింట్ డిక్లరేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ప్రెసెంట్ పిఎఫ్ అకౌంట్ ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు సంబంధించిన జెండర్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ అండ్ రిలేషన్ స్టేటస్, అలాగే మ్యారేజ్ స్టేటస్ అండ్ నేషనాలిటీ వంటి బేసిక్ డీటెయిల్స్ ని ఎడిట్ చేసి చేంజ్ చేసుకోండి. ఇక్కడ నామినీ నేమ్ చేంజ్ చేసేటప్పుడు మీ ఆధార్ లో ఉన్న విధంగా కాకుండా నామినీ ఆధార్ లో ఉన్న విధంగా నేమ్ చేంజ్ చేయండి. అప్పుడే ఈ సైన్ వెరిఫై అవుతుంది. వన్స్ ఎడిట్ చేశాక కింద కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ లో ఇది వరకు ఉన్న డీటెయిల్స్ అండ్ మీ చేంజ్ రిక్వెస్ట్ కి పెట్టిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకొని కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి గెట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్ కు వచ్చిన ఓటీపీ ఇందులో ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు స్టేటస్ లో చూడవచ్చు అప్రూవ్డ్ బై మెంబర్, అంటే బేసిక్ డీటెయిల్ చేంజ్ చేయడానికి ఎటువంటి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే ఎడిట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఎడిట్ అయ్యాక మళ్ళీ వ్యూలోకి వెళ్ళి ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇందాక చేంజ్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ ఎఫెక్ట్ అయి కనిపిస్తాయి. తర్వాత కింద అకౌంట్ హోల్డర్ ప్రెసెంట్ అడ్రస్ చెక్ చేయండి. ఒకవేళ చేంజ్ ఉంటే ఇక్కడ ఎడిట్ ని సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ అడుగుతుంది. ఇందులో మీ హౌస్ నంబర్, స్ట్రీట్ అండ్ సిటీ అండ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ చివరన పిన్ కోడ్ ని ఎంటర్ చేసి కింద ఒకవేళ మీ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ పెడితే పక్కన ఫిల్ అయిపోతుంది. కింద అప్డేట్ చేయండి. ఇప్పుడు అడ్రస్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. వన్స్ ఇప్పుడు అన్ని కరెక్షన్ అయ్యాక పైన మేనేజ్ ని సెలెక్ట్ చేస్తే లిస్ట్ చూపిస్తుంది. ఇందులోంచి ఈ నామినేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఫ్యామిలీ డిక్లరేషన్ అడుగుతుంది. ఇందులో హ్యావింగ్ ఫ్యామిలీ ఇక్కడ 2 ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ మీపై ఆధారపడ్డ వారినే ఫ్యామిలీ కిందికి వస్తారు. ఇందులో మీ భార్య అండ్ మీ కొడుకు అండ్ మీ కూతురు అండ్ మీ మదర్ అండ్ మీ ఫాదర్, ఇందులో వీళ్ళు మాత్రమే ఫ్యామిలీ కిందికి వస్తారు. ఒకవేళ వీళ్ళలో ఎవరు లేకుండా మీరు అనాథ లేదా ఎవరికి నామినేట్ చేయదలుచుకోకుంటే నోని సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా నామినేట్ చేయవచ్చు. సో ఇక్కడ మాక్సిమం ఫ్యామిలీ ఉన్నవారు ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత కింద డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇందులో మొదటగా మీరు మ్యారీడ్ అయితే హస్బెండ్ ఆర్ వైఫ్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత పక్కన ఆధార్ ప్రకారం నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత యాజ్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన రిలేషన్ లో ఇందాక చెప్పిన 8 టైప్స్ ఆఫ్ రిలేషన్ లో మీకు నామినీతో ఉన్న రిలేషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన అడ్రస్ కాలంలో నామినీ అడ్రస్ మీరు ఉంటున్న అడ్రస్ లోనే ఉన్నట్లయితే సేమ్ యాజ్ పర్ మెంబర్ ని సెలెక్ట్ చేస్తే మీ అడ్రస్ ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత పక్కన గార్డియన్ డీటెయిల్స్ లో ఒకవేళ ఇక్కడ నామినీ వయసు 18 ఏళ్ల లోపు ఉంటే వారి తరపున సంరక్షకుల డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. ఇందులో గార్డియన్ నేమ్ అండ్ రిలేషన్ అండ్ గార్డియన్ అడ్రస్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత పక్కన నామినీ పాస్పోర్ట్ ఫోటోని అప్లోడ్ చేయాలి. తర్వాత ఇందులో ఫోటోని చూస్ చేసి పర్ఫెక్ట్ గా అడ్జస్ట్ చేసి ప్రివ్యూ సెలెక్ట్ చేస్తే
పక్కన ఫోటో చూపిస్తుంది, అప్లోడ్ చేయండి. వన్స్ అప్లోడ్ అయ్యాక ఫ్యామిలీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు ఒకరికంటే ఎక్కువ వ్యక్తులని నామినేట్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ రోని సెలెక్ట్ చేస్తే సేమ్ న్యూ రో యాడ్ అవుతుంది. ఇందులో సేమ్ ఆధార్ నంబర్ అండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ రిలేషన్ అండ్ అడ్రస్ అండ్ ఫోటోని అప్లోడ్ చేస్తే డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా ఎంతమంది అయినా నామినేట్ చేయవచ్చు. ఇక్కడ ఒకవేళ మీరు మ్యారేజ్ అయి మీ పిల్లల ఏజ్ బిలో 18 అయితే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా నామినీలో యాడ్ చేయాలి. వన్స్ అందరి పేర్లు ఎంటర్ అయ్యాక కింద సేవ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ని సెలెక్ట్ చేస్తే డీటెయిల్స్ సేవ్ అవుతాయి. తరువాత కింద పైన మీరు సెలెక్ట్ చేసుకున్న నామినీ ఒకరికంటే ఎక్కువగా ఉంటే వారికి మీ తర్వాత వచ్చే ఇన్సూరెన్స్ అండ్ మంత్లీ పెన్షన్ వాటా ఇక్కడ డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఇక్కడ పైన ఒక్కరినే నామినేట్ చేసి ఉంటే 100% ఇవ్వండి, లేదా ఎక్కువగా ఉంటే 100లో డివైడ్ చేసి పర్సంటేజ్ ఇవ్వండి. ఇక్కడ ఎగ్జాక్ట్ గా సగం ఇవ్వాలని ఏమీ ఉండదు, మీకు తోచిన పర్సంటేజ్ లో వాటా ఇవ్వచ్చు. కానీ మొత్తాన్ని కూడితే 100% రావాలి. అది చూసుకొని కింద సేవ్ ఈపీఎఫ్ ఈ నామినీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ మీరు మీ వైఫ్ అండ్ చిల్డ్రన్స్ కాకుండా డిపెండెంట్ రిలేషన్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ వేరే వారిని సెలెక్ట్ చేస్తే ఈపీఎస్ నామినీ షేర్ తో పాటు ఈపీఎఫ్ షేర్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అందుకోసం ఇక్కడ సేమ్ పైన ఎంటర్ చేసిన విధంగా ఆధార్ నంబర్ అండ్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అండ్ రిలేషన్ అండ్ అడ్రస్ అండ్ ఫోటో అప్లోడ్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు మీ నామినీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్ గా సేవ్ అయినట్లు మెసేజ్ చూపిస్తుంది. ఇప్పుడు దీనిని పిఎఫ్ ఖాతా ఓనర్ ఈ సైన్ ద్వారా ధృవీకరించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నామినేషన్ సక్సెస్ అవుతుంది. అందుకోసం ఇక్కడ ఈ సైన్ అని రైట్ మార్క్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పైన ప్రొసీడ్ అని పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఈ సైన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఇక్కడ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి కింద పిఎఫ్ ఖాతా అకౌంట్ హోల్డర్ ఓనర్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద సెండ్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఓటీపీని ఇందులో ఎంటర్ చేసి కింద వెరిఫై చేయండి. వన్స్ ఓటీపీ వ్యాలిడేట్ అవ్వగానే ఇక్కడ సక్సెస్ అని వచ్చి పీడిఎఫ్ సైన్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఇప్పుడు మనం చేసిన ఈ నామినేషన్ ని డౌన్లోడ్ చేయడానికి ఇక్కడ మేనేజ్ ని సెలెక్ట్ చేసి ఈ నామినీని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు నామినేషన్ సక్సెస్ఫుల్ అని రైట్ మార్క్ వచ్చి పక్కన పీడిఎఫ్ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఒకవేళ మీరు మళ్ళీ న్యూ పర్సన్స్ ని యాడ్ చేయాలంటే సేమ్ మళ్ళీ ఈ నామినీ విండోకి వెళ్ళి ఇక్కడ ఎంటర్ న్యూ ఈ నామినీని సెలెక్ట్ చేస్తే ఫ్రెష్ గా విండో ఓపెన్ అవుతుంది, యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ సైన్ చేసిన ఈ నామినీని మాత్రం ఎడిట్ చేయడం కుదరదు. ఇప్పుడు మీరు అడ్వాన్స్ లేదా పెన్షన్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈ నామినీ చేసే కంప్లీట్ ప్రాసెస్. హోప్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.